ప్రభుత్వానికి దూరంగా కొండా సురేఖ గారు వ్యవహరిస్తూ ఉన్నారు. నిజానికి ఆవిడ గారు ఈ మంత్రి పదవి రాజీనామా చేస్తారా, లేకుంటే కాంగ్రెస్ పార్టీ దగ్గర నుండి మంత్రి పదవిని లాగేసే ప్రయత్నం చేస్తుందా అంటే అవుననే అనుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ మంత్రి కొండా సురేఖ గారికి మంచి పేరుండే, ఆ పేరుని కాస్త రేవంత్ రెడ్డి చెడగొట్టేలా చేసిండు. ఏ విధంగా? ఆ మధ్యలో కేటీఆర్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు కొండా సురేఖ గారు. ఆ విషయం చెప్పింది కూడా రేవంత్ రెడ్డి నట. ఈ విధంగా చెప్పు, ఈ విధంగా చేయి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కొండా సురేఖ గారు చెప్తే, కొండా సురేఖ గారు ఆగ మేఘాల మీద ఉరికెళ్ళి మరి ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ గారు చెప్పడం మొదలు పెడితే మొత్తం కంప్లీట్ గా కొండా సురేఖ గారు జీరో అయిపోయారు. అన్ని రకంగా తెలంగాణ సమాజం మొత్తంగా ఒకటేసారి ఆవిడ గారు జీరో అయిపోయారు. ఆవిడ నాయకురాలుగా పరిపాలన విషయంలో కన్నా పర్సనల్ విషయంలోనే బాగా ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తిగా చాలా వరకు ప్రజలు కూడా తేల్చి చెప్పేశారు. అందులో ఇప్పుడు యాదాద్రి భువనగిరి యొక్క ధర్మకర్తల మండలి పైన నిర్ణయం తీసుకునే కార్యక్రమంలో దేవాదాయ శాఖకు సంబంధించిన కొండా సురేఖ గారిని ఇన్వైట్ చేయలేదు. ఆ విషయంలో ఈవిడ గారితో చర్చించలేదు. రెండోది, నిన్న జరిగిన క్యాబినెట్ సమావేశాల్లో కొండా సురేఖ గారు నిన్న డుమ్మా, ఆవిడ గారు రాలేదు అక్కడికే కాదు, రేవంత్ రెడ్డి ఏ సవాల్ పెట్టినా కూడా మేడం గారు అక్కడికి వెళ్ళడం లేదు. అసలు వెనకాల జరుగుతున్న కథ ఏంది? అసలు ఇప్పటిదాకా మనం చూస్తూ ఉన్నాం, ఒక సీఎం వస్తున్నాడంటే విత్ ప్రోటోకాల్ తోటి ప్రతి ఒక్క మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ అందరూ వచ్చి స్టేజ్ మీద కూర్చోవాలి. కానీ ప్రోటోకాల్కి విరుద్ధంగా కొండా సురేఖ గారు అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో కొలిచిన కొందరు ఎమ్మెల్యేలు ఎక్కడైనా సభలు పెడితే ఆ సభల్లో పోతున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు మాత్రం వెళ్ళని సిచ్యువేషన్ కూడా మనం చూస్తూ ఉన్నాం. అందులో మంత్రి సీతక్క గారు, అందులోనూ కొండా సురేఖ గారు, అడ్లూరి లక్ష్మణ్ గారు, మంత్రి శ్రీధర్ బాబు గారు, ఇలా చాలా వరకు వ్యత్యాసాలు అయితే ఉన్నాయి. వాళ్ళందరి కర్త పక్కన పెట్టేస్తే కొండా సురేఖ గారిని ఎందుకని కంప్లీట్గా డామినేట్ చేసేసారు? ఎందుకని మేడం గారిని ఆ యొక్క పదవి నుంచి తీసివేయాలని చెప్పేసి వీళ్ళకి ఎందుకు ఇంత కుట్ర అనేది దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మేడం గారు ఎందుకు రాలేదు, అసలు జరిగిన కథ ఏందో ఒకసారి మీరే వినండి. కేబినెట్ భేటీకి మంత్రి కొండా సురేఖ డుమ్మా, విదేశాల నుండి తిరిగి వచ్చిన హాజరు కాని కొండా సురేఖ, యాదగిరిగుట్ట నూతన పాలక మండలి బోర్డు విషయంలో మంత్రి కొండా సురేఖ అసంతృప్తి. కొండా సురేఖ విదేశాల్లో ఉండగా యాదగిరిగుట్ట బోర్డును ప్రకటించిన రేవంత్ రెడ్డి తనను సంప్రదించకుండా బోర్డు ఏర్పాటు చేయడంపై అసంతృప్తిలో కొండా సురేఖ ఉన్నారని చెప్పేసి చాలా వరకు మాట్లాడుతూ ఉన్నారు. నిజానికి తెలుసుకుంటే కొండా సురేఖ గారిని స్టార్టింగ్ నుంచే రేవంత్ రెడ్డి ఒక్కొక్క మంత్రిని ఏ విధంగా ప్రజల్లో డామినేట్ చేశాడో, వాళ్ళ పరువును ఎట్లా తీయాలి, వాళ్ళు దేని కూడా పనికిరారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కంప్లీట్గా ఒక్కొక్క మంత్రిని దూరం పెట్టే కార్యక్రమాలు చేశారు. మనం చూసాం, కొంత బిగ్ టీవీ కథనాలు కావచ్చు, తర్వాత రాజు న్యూస్ ఛానల్ ద్వారా కావచ్చు, ఎన్టీవీ ద్వారా కావచ్చు, ఏబిఎన్ రోతరాతల ద్వారా కావచ్చు, బిగ్ టీవీలో బద్మాష్ వార్తలు కావచ్చు, ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్క మంత్రి మీద ఒక్కొక్క సీరియల్ నడిపించిండు వరుసబట్టి. అందులోనూ మంత్రివర్గం వాళ్ళందరూ ఏకమయ్యి ఢిల్లీకి పోయి రేవంత్ రెడ్డి పనితీరు బాగాలేదు, రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యవహారం పైన మేము చాలా అసంతృప్తిగా ఉన్నాం, ఈ దేవాదాయ శాఖ విషయంలో సంబంధం లేని వేలు మాత్రం పెడతా ఉన్నాడు, తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్న సీనియర్ నాయకులకు ఆ యొక్క వైటీడీఏ యాదగిరిగుట్టకు సంబంధించిన ధర్మకర్తల మండలి, ఆ మండలి పైన ఒకరిని నియమించడం, అది కొండా సురేఖ గారిని అడగకుండా చేయడము, అందులోనూ ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎవరు రాజగోపాల్ రెడ్డి గారికి కూడా ఆ విషయాన్ని సంప్రదించకపోవడం, కాంగ్రెస్ పార్టీ సీనియర్లతో సంప్రదించకపోవడం, ఎక్కడో ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తులు తీసుకొచ్చి ఆ ధర్మకర్తల మండలి పైన వారిపైన హెడ్గా ఉంచడం, ఈ యొక్క వ్యవహారాలపైన చాలా వరకు డౌట్లు వస్తూ ఉన్నాయి. ఇదే ముచ్చట పైన రేవంత్ రెడ్డి గారి పైన కంప్లైంట్ ఇచ్చారు నిన్న రాహుల్ గాంధీకి. ఏమని? రాజగోపాల్ రెడ్డి ప్లస్ టీపీసీసీ అయిన మహేష్ కుమార్ గౌడ్ గారు కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చి ఈయన తీరు కరెక్ట్ లేదు, సెల్ఫీ ఎజెండా ఒంటెద్దు పొగడాలు చేస్తూ ఉన్నాడు, ఈ మనిషి అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకు విలువ లేకుండా చేస్తూ ఉన్నాడు, ఇది పద్ధతి కాదని చెప్పేసి చాలా వరకు నిన్న డైరెక్ట్గా రాహుల్ గాంధీని సంప్రదించి వాళ్ళ బాధని వాళ్ళ గూడుని విలపించుకోవడం కూడా జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ పనితీరు ఎట్లా ఉందంటే, ఒకరిని గుంజేసి ఒకరి అధికారంలో ఎక్కుదాం, ఇంకొకరిని గుంజేసి ఇంకొకరిని అధికారంలో ఎక్కుదాం అన్నట్టుగా ఒకరినొకరు వెనక పరిగెడతా ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఈరోజు ఉన్నారు. అందుకనే కొండా సురేఖ గారు చాలా వరకు అసంతృప్తికి గురై సైలెంట్గా ఉన్నారు. ఇక ఆవిడ గారు రాజీనామా చేసేటట్టుగానే వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఇక పదవికి రాజీనామా చేసేద్దాం, ఈ కాంగ్రెస్ పార్టీతో మనం విముక్తి పడదామని చెప్పేసి కొండా సురేఖ గారు చాలా వరకు అసంతృప్తికి గురవుతున్నారు. మరి ఆడబిడ్డలకు గౌరవం ఇచ్చే ప్రభుత్వం మాది, ఆడబిడ్డలతోటి ఈరోజు సంక్షేమంగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత మాదని చెప్పిన ఈ ప్రభుత్వము, మరి ఆడబిడ్డ మంత్రి స్థానంలో ఉన్న మంత్రి కొండా సురేఖ ఆవిడ కూడా ఆడబిడ్డే కదా, మరి ఆవిడ గారిని ఈ విధంగా ఈరోజు కించపరిచే కార్యక్రమాలు ఎందుకు? ఆవిడ్ని ఈరోజు నానా రకాలుగా మానసికంగా వేధించే కార్యక్రమాలు దేనికోసం? సో కొండా సురేఖ పదవిలో వేరే వ్యక్తిని పెట్టాలని చెప్పేసి వీళ్ళు ఆడుతున్న డ్రామా. అయితే కొండా సురేఖ గారిని కంప్లీట్గా డామినేట్ చేయాలి,
కొండా సురేఖ గారిని మళ్ళొకసారి గెలవకుండా చేయాలని అంత కుట్ర రేవంత్ రెడ్డి పెరిగింది. ఎందుకంటే వీళ్ళకి ఆ మధ్యలో ఖమ్మం ఫ్యాక్టరీ దగ్గర ఉన్న సిమెంట్ సంస్థలో ఓ 100 కోట్లను 600 కోట్ల మధ్యలో ఈ యొక్క ఓఎస్డి కొండా సురేఖ గారికి సంబంధించిన ఓఎస్డి సంతోష్ కానీ లేకుంటే మిగతా రేవంత్ రెడ్డికి సంబంధించిన బినామీ కానీ వీళ్ళిద్దరు గన్నులతోటి బెదిరించుకొని మా మేడంకి వాటా ఎక్కువ రావాలంటే మా సార్కి వాటా ఎక్కువ రావాలని చెప్పేసి ఆడ మొదలైన లొల్లి ఈరోజు కొండా సురేఖ కుర్చీకే ఎసరు పెట్టే కార్యక్రమం ఉంది అసలు మొత్తానికి.